నరసింహం బాలయ్య భగవంత్ కేసరిగా దసరాకు దండెత్తబోతున్నాడు. వచ్చే వారం గుమ్మడికాయ కొట్టేస్తానంటున్నాడు. ఇక చిరు 8 మంది దేవకన్యలతో భారీ ప్రయోగానికి సిద్ధమైతే కింగ్ నాగార్జున తన డైరెక్టర్ని మార్చేశాడు. లియో మూవీని పూర్తి చేసి కొత్త ప్రాజెక్ట్తో లోకేష్ షాక్ ఇవ్వబోతున్నాడు. భగవంత్ కేసరి మూవీ దసరాకు రాబోతోంది. దానికి తగ్గట్టే 80% టాకీ పార్ట్ ని అనిల్ రావిపూడి పూర్తి చేశాడు. మిగతా టాకీ పార్ట్ సాంగ్స్ ని ఆగస్టులోగా పూర్తి చేస్తుందట ఫిల్మ్ టీం. ఇక చిరు మాత్రం భోలాశంకర్ తర్వాత అంతకు మించి అనేలా ఫ్యాంటసీ మూవీ చేయబోతున్నాడు. జగదేక వీరుడు అతిలోక సుందరిలో చిరు నరుడిగా, శ్రీదేవి దేవకన్యగా కనిపించింది. ఇప్పుడు చిరునే ముల్లోకాల వీరుడిగా 8 మంది దేవకన్యలతో రొమాంటిక్ జర్నీ చేయబోతున్నాడు. అయితే ఇది ఎన్టీఆర్ హిట్ మూవీ జగదేక వీరుడి కథ స్టోరీ లైన్తో తెరకెక్కబోతోందని ప్రచారం జరుగుతోంది. కింగ్ నాగార్జునతో ధమాకా ఫేమ్ ప్రసన్న కుమార్ సినిమా అన్నారు. కానీ నాగ్ మాత్రం ఆ రైటర్ రాసిన కథని మరో దర్శకుడి సహాయంతో పట్టాలెక్కించాలనుకుంటున్నాడట. దీంతో దర్శకుడిగా మారాలనుకునే ప్రసన్న కుమార్ కళకి బ్రేక్ పడిందంటున్నారు. విక్టరీ వెంకటేష్ సైంధవ మూవీ 55% పూర్తయిందట. సైలెంట్ గా ఫిల్మ్ టీమ్ ఈ సినిమా వేగాన్ని పెంచేస్తోంది. ఈ సినిమా తర్వాత హిట్ 3 తీయాల్సిన శైలేష్ సడన్ గా దిల్ రాజు 150 కోట్ల పాన్ ఇండియా మూవీకి సై అన్నాడని తెలుస్తోంది. విజయ్ దళపతితో లోకేష్ కనకరాజ్ తీస్తున్న మూవీ లియో. ఇది దసరాకు రిలీజ్ అన్నారు. దానికి తగ్గట్టే షూటింగ్ వేగం పెంచారు. ఆల్మోస్ట్ 85% షూటింగ్ పూర్తయింది. పాటలు, ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ సీన్ల షూటింగ్ మాత్రమే బ్యాలెన్స్ అని తెలుస్తోంది.